ఇలా బ్రేకింగ్ చూస్తాం. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులను జారీ చేసింది. ఈ నెల 26న ఈడీ విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సిబిఐ విభాగం నోటీసులను జారీ చేసింది. అయితే మహిళలు ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సిబిఐ కవితకు నోటీసులను జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని పేర్కొనడం కలకలం రేపుతోంది. దీనిపై ఆమె న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న ఈడీ విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సిబిఐ విభాగం నోటీసులను జారీ చేసింది. అయితే మహిళలను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సిబిఐ కవితకు నోటీసులను జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని పేర్కొనడం కలకలం రేపుతోంది. దీనిపై ఆమె న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.